కాశీఖండం 47వ అధ్యాయంలో 60 శ్లోకాలలో ఉన్నటువంటి ఉత్తరార్క్ ఆదిత్యుని, అంటే మనం లోలార్క్ ఆదిత్యుని చెప్పుకున్నాము. ఇప్పుడు రెండవ ఆదిత్యుడు, అంటే కాశీలో ఉన్నటువంటి 12 ఆదిత్యులలో ఈరోజు మళ్ళా రెండవ ఆదిత్యుడిని మనం చెప్పుకుంటాం. అంటే ఈ రెండవ ఆదిత్యుని దానిలో మనము సులక్షణాదేవి అనే ఆవిడ వస్తుంది. ఆవిడ వృత్తాంతం కూడా చెప్పుకుంటాము. అంటే మందర పర్వతం, మేరు పర్వతం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క సూర్యనారాయణుడు కాశీలో పలు పలు విధములుగా మారి ఈ కాశీక్షేత్ర ప్రజల యందు, దివోదాసు రాజు యందు ఎటువంటి ధర్మలోపాన్ని చూడకుండా కాశీ యందు సన్యాసము, కాశీక్షేత్ర సన్యాసము పుచ్చుకున్నాడు. నేను స్వామి కార్యము చేయలేదు, కానీ కాశీలో ఉన్నట్లయితే సమస్త పాపములు పోతాయి, కాబట్టి ఈ స్వామి కార్య దోషము కూడా ఇక్కడ పోతుంది, కాబట్టి తప్పకుండా ఈశ్వరుడు కాశీ వస్తాడు, నన్ను క్షమిస్తాడు అనుకుని, అయితే అయినప్పటికీ మనసులో ఒక బాధ ఉంది, స్వామి కార్యము చేయలేదని. అలా మదన పడుతూ కొంత సమయము లోలార్క్ ఆదిత్యుడి దగ్గర ఉన్నాడు. మరొక సమయం ఇప్పుడు అంటే దక్షిణంలో కొంత సమయం ఉన్నాడు. ఆ ప్రదేశాన్ని లోలార్క్ ఆదిత్యుడు, లోలార్క్ కుండ అక్కడ ఏర్పడింది. అదేవిధంగా ఇప్పుడు ఉత్తరమునకు వెళ్ళాడు. ఉత్తరమునకు వెళ్ళి ఉత్తర దిక్కున ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈశ్వరుడి కోసము ఘోరాతి ఘోరముగా తపస్సు చేస్తూ ఉన్నాడు. అంటే ఈ విధంగా ఆయన తపస్సు చేస్తూ ఉంటే ఈ సూర్యనారాయణుడి యొక్క తపస్సుకు అనేక కారణములు కలవు. అందులో ఒక కారణం ఏమిటంటే స్వామి కార్యము చేయలేదు కాబట్టి ఆ దోషము నుండి నివృత్తి కొరకు. ఇది అనమాట. ప్రస్తుతము మరలా సూర్యనారాయణుడు ఆ ఉత్తర దిక్కులో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఘోరంగా తపస్సు చేశాడు. ఆ తరువాత మళ్ళా ఈశ్వరుడు రావడము, ఆయన్ని క్షమించడము అదంతా జరిగింది. అయితే మనము ఇప్పుడు ఈ ఉత్తరార్క్ ఆదిత్యుని యొక్క మహిమ ఎలా ఉంది అని చెప్పుకుంటాం. అంటే ఈ సూర్యనారాయణ ఉత్తర దిక్కున ఒక కుండమును నిర్మించాడు. ఆ కుండము పేరు అర్కకుండము. ఏమి కుండము? అర్కకుండం. ఇక్కడ ఉన్నటువంటి ఇది కుండము పేరు లోలార్క్ కుండ. ఎందుకంటే ఆయన హృదయం అలా ఊగిసలాడుతుంది, కొంచెం స్థిమిత పడ్డాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు. కాబట్టి ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఈ యొక్క కుండము సూర్యనారాయణ పెట్టినటువంటి కుండాన్ని అర్క కుండము అన్నారు. అయితే ఆ తర్వాత ఈశ్వరుడు మళ్ళా ప్రత్యక్షమైనప్పుడు ఆ కుండాన్ని బక్రియా కుండ అని నామకరణం చేశాడు. ఈశ్వరుడు దాన్ని మార్చాడు. అది మళ్ళీ మనం చెప్తాం ఇప్పుడే. కాశీక్షేత్రమందు ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఈ ఉత్తరార్క్ ఆదిత్యుడు ఎవరైతే సజ్జనులు ఉంటారో వారిని మాత్రమే రక్షిస్తాడట. అంటే మనకి లోలార్క్ ఆదిత్యుడు ఎవరైతే కాశీ క్షేత్రానికి దక్షిణం నుంచి వస్తారో వాళ్ళందరూ ఆయన అనుమతి పుచ్చుకున్నట్లయితే, కాశీ క్షేత్రానికి వచ్చినట్లయితే కాశీ క్షేత్రంలో అనేక విఘ్నములు లేకుండా, ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా కాపాడుతాడు. కానీ ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఉత్తరార్క్ ఆదిత్యుడు ఎవరు సజ్జనులు మాత్రమే, వారిని మాత్రమే రక్షిస్తాడట. ఎందుకు సత్యం అంటే ఉత్తర దిక్కున ఉన్నాడు ఆయన. ఉత్తర దిక్కు ఏం చేస్తుందంటే మనకి మోక్షాన్ని ఇస్తుంది. అంటే మోక్షం మనం ఎవరికైనా ఇవ్వాలంటే వాడు 3 భాగాలు పుణ్యాత్ముడై ఉన్నప్పుడు వాడికి త్వరగా దొరుకుతుంది. అలా కాకుండా అక్కడ ఒక పాపాత్మునికి వాడికి సమయం పడుతుంది. అందుకని అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఉత్తరార్క్ ఆదిత్యుడు సజ్జనులకు, ధర్మాత్ములకు రక్షిస్తూ ఉంటాడు. కాశీక్షేత్రమందు ప్రవేశించినటువంటి పుణ్యాత్ములను కానీ ధర్మాత్ములను కానీ కాశీక్షేత్రమందు ఎవరు భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారో వారందరినీ ఈయన సదా రక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం అందరం ఉన్నాము ఇక్కడ. కొంతమంది 9 నెలల వాళ్ళని, కొంతమంది 1 సంవత్సరం అని, కొంతమంది ఏదో 4-5 సంవత్సరాలని, లేదా కాశీవాసం పూర్తిగా ఉన్నాం అనుకోండి. ఈ 12 మంది సూర్యుల యొక్క అనుగ్రహం ఉండాలి. వాళ్ళకి ఒక్కొక్క నెలలో మనకు ఒక్కొక్క యాత్ర పెట్టుకోవాలి. ఆ విధంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్కరి దగ్గర తేజస్సు ఉంటుంది. అప్పుడు తప్పకుండా మనం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. అంటే ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ మనకి ఈ యొక్క కాశీఖండంలో ఈ సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యునికి చెప్తున్నాడు. ఆ యొక్క క్షేత్రము, ఆ యొక్క సూర్యనారాయణ యొక్క మహిమ. అంటే పూర్వము అత్రియ వంశస్థుడైనటువంటి ఒక గొప్ప సదాచారము కలిగినటువంటి ఒక అతిథిని సేవించేటువంటి ఒక విప్రుడు ఉండేవాడట. అత్రియ వంశానికి చెందిన ఒక బ్రాహ్మణోత్తముడు. ఆయనకు ఒక నియమం ఉండేది, ప్రతిరోజు ఒక అతిథిని పిలిచి భోజనం పెట్టాలి.
ఆయన కూడా గొప్ప సదాచారము, గొప్ప దైవభక్తి కలవాడు. ఈ యొక్క ఉత్తరార్క ఆదిత్యుని సేవించుకుంటూ ఉండేవాడు అనమాట. అయితే ఈ విప్రుని యొక్క భార్య శుభవత్ర ఆమె పేరు. ఆవిడ కూడా గొప్ప సౌందర్యవతి. భర్త సేవల యందు, అలాగే భర్త గారు చేసేటువంటి గృహోపక సేవల యందు ఆవిడ కూడా ఎప్పుడూ అనురక్తి కలిగి ఉండేది. అంటే భర్త గారు ఇదిగో నేను ఈ వ్రతం పెట్టుకున్న రోజు వచ్చేవారికి ఒక పూట భోజనం పెడదామని అంటే భార్య సహకరిస్తేనే కదా ఆయనకి ఆ నియమం పనికొస్తుంది. భార్య నా వల్ల కాదండి నేను వండనని అనుకోండి, ఇంకా ఆయన వ్రతం లేదు, ఏమీ లేదు. కాబట్టి భార్య మా భర్త గారు చెప్పినట్టు భర్త గారు ఏ వ్రతాన్ని చేస్తున్నాడో భర్త గారికి ఆవిడ అనుకూలమైనటువంటి ఇల్లాలు. అయితే ఈ ఇరువురి దంపతులకి ఒక పుత్రిక పుట్టినది. ఎవరు ఆ పుత్రిక అంటే ఆ పుత్రిక పేరు సులక్షణ. చూడండి, ఆ పేరే చక్కగా ఉంది. ఆ అమ్మాయి పేరేం పేరు? సులక్షణ. అంటే ఈ పుత్రిక, ఈ దంపతులు ఇరువురికి సులక్షణ అనే పుత్రిక మూలా నక్షత్రము ప్రథమ పాదము బృహస్పతి కేంద్రమందు జన్మించింది. అంటే ఆ అమ్మాయి పాపము మూలా నక్షత్రములో జన్మించింది, ప్రథమ పాదమందు జన్మించింది. అయితే ఈ సులక్షణాదేవి దినదినమున అభివృద్ధి చెందుతూ ఈ అమ్మాయి కూడా గొప్ప బహు సౌందర్యవతిగా, గొప్ప రూపవతిగా ఈ అమ్మాయి గొప్ప పేరు తెచ్చుకుంటూ యవ్వనవతి అవుతున్నది. అయితే ఈ సులక్షణాదేవి తండ్రి మూలా నక్షత్రములో తన పుత్రిక జన్మించింది కాబట్టి ఆయన జాతకం చూపించుకున్నట్టున్నాడు. దాన్ని బట్టి ఆయన అనుకుంటున్నాడు, నాకు మూలా నక్షత్రమున ఈ అమ్మాయి పుట్టింది కదా, ఈ మూలా నక్షత్రంలో పుట్టిన వారికి కొన్ని దోషాలు ఉంటాయి. ఈ దోషాల దృష్ట్యా ఈ అమ్మాయికి సరి అయినటువంటి భర్త లభిస్తాడా లేదా? ప్రతి కన్న తల్లిదండ్రులకి ఇదే ఉంటుంది, ఆడపిల్లని కనాలంటే. ఇప్పుడు అదే అందుకే భయం అనమాట. అలా ఆయన కూడా అప్పట్లో కూడా బాధపడుతున్నాడు. ఆయన అలా బాధపడుతున్నాడు. అయితే ఈ మూలా నక్షత్ర ఫల స్వరూపము వలన, అంటే ఆ మూలా నక్షత్రం అలా అనుకుంటూ ఉన్నాడు కదా, అలా అనుకుంటూ ఉంటే ఆయన కూడా వయోవృద్ధుడు అయిపోయాడు. ఆ వయోవృద్ధుడు అయిపోయేటప్పటికి కూతురికి పెళ్లి చేయకుండానే ఆయన మరణించడం జరిగింది. ఎప్పుడైతే ఆయన మరణించాడో ఈ యొక్క భార్య అనుకుంది, నా యొక్క భర్త చనిపోయాడు కాబట్టి, అంటే మహాపతివ్రతమైనటువంటి స్త్రీమూర్తులు భర్త కన్నా ముందు కానీ లేదా భర్తతో అయినా సతీ సహగమనం చేయాలని కోరుకుంటారు. ఈ యొక్క విప్రుని యొక్క భార్య, నా భర్త గారు చనిపోయారు కాబట్టి నేను కూడా ఆయనతో వెళ్ళిపోవాలి, సతీ సహగమనం ఆవిడ చేసేసింది. చూడండి, ఇద్దరు తల్లిదండ్రులు చనిపోయారు. ఇలా సులక్షణాదేవి యొక్క తల్లిదండ్రులు శివక్యము పొంది కాశీక్షేత్రమందు వాళ్ళు ముక్తిని మోక్షాన్ని పొందారు. అంటే ఇప్పుడు కొంచెం మనము మూలా నక్షత్రం గురించి చెప్పుకుందాం. అంటే ఈ మూలా నక్షత్రం అనగా మనకున్నటువంటి 27 నక్షత్రాల్లో